నందమూరి నరసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం డాకు మహారాజ్. హిట్ చిత్రాల దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్పై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నటువంటి ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్లుగా, ఊర్వశీ రోతల్లా స్పెషల్ సాంగ్లో స్టెప్లు వేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న డాకు మహారాజ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ సినిమా గురించి క్రిటిక్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే, డాకు మహారాజ్ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఖర్చు విషయంలో రాజీ పడకుండా తెరకెక్కించారు మేకర్స్. సుమారుగా 150 కోట్ల రూపాయల వ్యయంతో ఈ సినిమాను భారీగా నిర్మించారు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు సుమారుగా 83 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఈ చిత్రం లాభాల్లోకి రావాలంటే ఈ మూవీ 84 కోట్ల షేర్, 168 కోట్ల గ్రాస్ వసూలును రాబట్టాల్సిందే. సూపర్ హిట్ టాక్ రావాలంటే దాదాపు 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. ఇలాంటి భారీ అంచనాలు, పాటలు హిట్ టాక్ అందుకోవడంతో డాకు మహారాజ్ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. ఇలాంటి భారీ అంచనాలు, పాటలు హిట్ టాక్ అందుకోవడం మధ్య డాకు మహారాజ్ గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. అయితే దుబాయ్ సెన్సార్ సందర్భంగా క్రిటిక్ ఉమైర్ సంధు తనదైన శైలిలో రివ్యూను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ సినిమాను బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్ను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సినిమా గ్యారంటీగా బ్లాక్ బాస్టర్ అని ఆయన తన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఉమైర్ సంధు తన పోస్ట్లో సెన్సార్ బోర్డు నుంచి డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ మాస్ ప్రేక్షకుల కోసం డిజైన్ చేశారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా, హ్యూమర్ లాంటి అంశాలను దట్టించి ఈ సినిమాను రూపొందించారు. నందమూరి బాలకృష్ణ గారు, బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ చూసిన తీరుతో ప్రేక్షకుడికి పైసా వసూలు. ఇవే అంశాలు ప్రేక్షకుడిని థియేటర్స్కు రప్పిస్తాయని తనదైన రీతిలో పేర్కొన్నారాయన. డాకు మహారాజ్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్పై ప్రశంసలు కురిపించారు. తమన్ ప్రతిభను కొనియాడారు. ఈ సినిమాలో బీజిఎం మంచి జోష్ని కలిగిస్తుంది. తమన్ అందించిన బీజిఎం చాలా అత్యద్భుతంగా ఉంది. ఈ సినిమాను తప్పకుండా థియేటర్లో చూడండి, మస్తు మజా వస్తుందని ఉమైర్ సంధు తన రివ్యూలో అయితే పేర్కొన్నారు. అయితే సదుర క్రిటిక్ ఉమైర్ సంధు ఇచ్చినటువంటి రివ్యూలు ఎక్కువ శాతం తలకిందులయ్యాయి. అయితే హిట్ అని చెప్పినటువంటి సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్ అని చెప్పినటువంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలుగా అందుకున్నాయి. కాబట్టి ప్రేక్షకులు ఇతడి రివ్యూలను కాస్త జాగ్రత్తగానే పరిగణలోకి తీసుకోవాలని నెటిజన్స్ అయితే కామెంట్స్లు పెడుతున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.